I will discuss about definite integration. Definite integration లో definition చూద్దామండి. Definition: if f is a integrable on a comma b and if there is a differentiable function f on a comma b such that f is a integrable on f of x అనే ఫంక్షన్ కండి ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే క్యాపిటల్ f of x అనే ఫంక్షన్ వస్తుంది. దీన్ని మనం ప్రీవియస్ క్లాస్ లోనే నేర్చుకున్నాం. ఇక్కడ మనకు డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో a టు b అనే లిమిట్స్ ఉన్నాయండి. a టు b అనే లిమిట్స్ ఉన్నాయి. ఈ a టు b అనే లిమిట్స్ మనకి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే వచ్చిందో దానికి కూడా అప్లై అవుతాయంట ఏ టు బి. అలా అప్లై అయితే దాన్ని మనం లిమిట్స్ ని ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే పైన ఉన్న దాన్ని అప్పర్ లిమిట్ అని కింద ఉన్న ఫంక్షన్ ని లోయర్ లిమిట్ అని అంటాం. సో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇంటిగ్రల్ ఏ టు బి f of x dx, then definite integral of f from a to b, then a is called the lower limit and b is called the upper limit of the integral. అంటే పైన ఉన్న ఆ b ని అప్పర్ లిమిట్ అని కింద ఉన్న a ని లోయర్ లిమిట్ అని అంటామండి. ప్రాపర్టీ: if f is a to b to r integrable, then అంటే a కామా b అనేవంట రియల్ నెంబర్స్ అంటండి. ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ b to a f of x dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ b to a f of x dx. ఇంటిగ్రల్ a to b f of x dx లో లిమిట్స్ అనేవి గనక ఇంటర్చేంజ్ జరిగితే దాని ముందున్న సైన్ కూడా చేంజ్ అవుతుందండి. అంటే పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్. మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎప్పుడు ఆ లిమిట్స్ అనే వాటిని ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ సైన్ అనేది వస్తుందంట. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్ అయితే దాని వాల్యూ 0 అవుతుందంటండి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్ అయితే దాని వాల్యూ 0 అవుతుందంట. ఇంటిగ్రల్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 0. దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే ఫంక్షన్ కి ఇంటిగ్రల్ అప్లై చేస్తే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది. లిమిట్స్ ఏ టు ఏ అనేవి ఉన్నాయండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ f of a becomes a 0. So 0. And b to b f of x dx, upper limit to lower limit to same, then the value is 0. Integral 0 to a f of x dx equal to integral 0 to a f of a minus x dx. Formulas అండి. Integral 0 to a f of x dx equal to integral 0 to a f of a minus x dx. Next, integral a to b f of x dx equal to integral a to b f of a plus b minus x dx. a plus b minus x dx. Integral minus a to a f of x dx equal to 2 integral 0 to a f of x dx. 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫార్ములాని మనం ఎప్పుడు వేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఈ ఫార్ములా అనే దాన్ని వేస్తామండి. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అని ఎప్పుడు చెప్తాం? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జరగాలి. అంటే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంట ఈవెన్ ఫంక్షన్ అంటామండి. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే దీనికి ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దేనికి ఫార్ములా? ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కి ఫార్ములా 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యింది అంటే ఆడ్ ఫంక్షన్ అయ్యింది. దాన్ని ఫార్ములా 0 అండి. 0 ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక మైనస్ అయితే దాన్ని ఆడ్ ఫంక్షన్ అని అంటాం. ఆడ్ ఫంక్షన్ అయితే దీని యొక్క ఫార్ములా అంట 0 అంటండి. నెక్స్ట్,
ఇంటిగ్రల్ 0 to 2a f of x dx equal to 2 integral 0 to a f of x dx. Integral 0 to 2a f of x dx equal to 2 integral 0 to a f of x dx. ఎప్పుడండి ఇది f of x అనే ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మరి ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ని మనం ఈవెన్ ఫంక్షన్ అని ఎప్పుడు చెప్తాం? ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఈవెన్ ఫంక్షన్ అని అంటాం. అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే దాని యొక్క ఫార్ములా అంట 2 ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందండి. అంటే ఆడ్ ఫంక్షన్ అండి. ఎప్పుడైతే అది నెగిటివ్ అవుతుందో అప్పుడు దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం. ఆడ్ ఫంక్షన్ కనుక అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ అయితే దాని ఫార్ములా అంట జీరో అంటండి. జీరో ఇఫ్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 అండి. ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు పై బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. 2 ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎప్పుడండి అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే. ఆ ఈవెన్ ఫంక్షన్ అని ఎప్పుడు చెప్తామంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. అలా కనుక చేస్తే దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్ అంటాం. లేదు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ అనే ఫంక్షన్ కనుక వస్తే, నెగిటివ్ కనుక వస్తే దాన్ని ఆడ్ ఫంక్షన్ అని అంటాం. ఆ ఆడ్ ఫంక్షన్ కనుక వస్తే దాని యొక్క ఫార్ములా జీరో అండి. ఇంటిగ్రల్ 0 టు 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు 2 పై అండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే దాని యొక్క ఫార్ములా 2 ఇంటిగ్రల్ 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎప్పుడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే 2 ఇంటిగ్రల్ 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే దాని యొక్క ఫార్ములా జీరో అండి. అంటే ఎఫ్ ఆఫ్ 2 పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ వస్తే దీన్ని మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. అలా కనుక ఆడ్ ఫంక్షన్ అయితే దాని ఫార్ములా వచ్చి జీరో. ఇంటిగ్రల్ 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 టు పై బై 2 2 ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎప్పుడంటే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే బికమ్స్ ఏ జీరో అండి. అంటే ఆ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఏ విధంగా చెప్తామంటే ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే పాజిటివ్. ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ వస్తే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక వస్తే దాన్ని ఆడ్ ఫంక్షన్ అని అంటామండి. ఇంటిగ్రల్ 0 టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఎన్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్. ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్ ఇంటిగ్రల్ 0 టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఎన్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్. ఆ ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్ అంటే ఎక్స్ అండి. ఐ బై ఎన్ అంటే ఎక్స్. 1 బై ఎన్ మీన్స్ డిఎక్స్ అండి. 1 బై ఎన్ మీన్స్ డిఎక్స్. లిమిట్ మీన్స్ సమ్మేషన్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 టు పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఎన్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 టు ఎన్పి ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్. ఐ ఈక్వల్ టు 1 టు ఎన్పి ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్. నెక్స్ట్ సమ్స్ అనేవి చూద్దామండి. లిమిట్ ఆఫ్ ఏ సమ్. క్వశ్చన్ లో మనల్ని లిమిట్ ఆఫ్ ఏ సమ్ అంటారండి. క్వశ్చన్ లో మనల్ని లిమిట్ ఆఫ్ ఏ సమ్ అని అడుగుతారు. ఇంటిగ్రల్ 0 టు 2
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ 0 టు పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఎన్ summation I equal to 1 to np f of I by n f of I by n integral 0 to p f of x dx అంటే ఇంటిగ్రల్ 0 to 2 x స్క్వేర్ ప్లస్ 1 dx అనేది ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ 0 to p f of x dx ఫామ్ లో ఉందండి. దీన్ని గివెన్ ఈక్వేషన్ తో కంపేర్ చేసినప్పుడు p ఈక్వల్ టు 2, f of x అనే ఫంక్షన్ ఎంత అండి? f of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు నేను ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 టు np p వాల్యూ 2 సో 2n f ఆఫ్ I బై n అండి. f ఆఫ్ I బై n. ఆ I బై n అంటే f ఆఫ్ x అనే ఫంక్షన్ లో f ఆఫ్ x అనే ఫంక్షన్ లో x ఎక్కడైతే ఉంటుందో అక్కడ I బై n అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఆఫ్ x అనే ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండి. ఇక్కడ x ప్లేస్ లో నేను I బై n అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే I బై n హోల్ స్క్వేర్ ప్లస్ 1, I బై n హోల్ స్క్వేర్ ప్లస్ 1. నేను ఇప్పుడు సమ్మేషన్ గనక ఎక్స్పాండ్ చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n సమ్మేషన్ ని ఎక్స్పాండ్ చేస్తున్నానండి. I అంటే మీనింగ్ ఏంటంటే I ఈక్వల్ టు 1 టు ఎంత టర్మ్, ఇక్కడ ఎంత టర్మ్ వచ్చి 2n అండి. I ఈక్వల్ టు 1 టు ఎంత టర్మ్ ఇక్కడ 2n. నేను ఆ 2n వరకు ఎక్స్పాండ్ చేస్తున్నా. అంటే I ప్లేస్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 1 నుంచి 2n టర్మ్స్ వరకు. 1 బై n హోల్ స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 2 బై n హోల్ స్క్వేర్ ప్లస్ 1 అలా సో ఆన్ ప్లస్ ఎంత టర్మ్ ఎంతండి ఇక్కడ? 2n. 2n by n హోల్ స్క్వేర్ ప్లస్ 1. సమ్మేషన్ గనక ఎక్స్పాండ్ చేస్తే 1 by n హోల్ స్క్వేర్ ప్లస్ 1, 2 by n హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సో ఆన్ 2n by n హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు నేను ఈ స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర, వన్స్ అన్నిటిని ఒక దగ్గర రాస్తాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n whole square plus 2 by n whole square plus so on plus 2n by n whole square. స్క్వేర్ టర్మ్స్ అన్నిటిని రాశారండి. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎక్కడి వరకు రిపీట్ అవుతుందండి? అప్ టు n టర్మ్స్. n అంటే ఎంతండి ఇక్కడ? 2n. సో దాని ప్లేస్ లో 2n ప్లస్ 2n. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n. ఇక్కడ నేను n స్క్వేర్ ని ఎల్సిఎం తీస్తున్నానండి. ఈ టర్మ్స్ లో మాత్రమే నేను n స్క్వేర్ ని ఎల్సిఎం తీస్తున్నా. అప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 2n హోల్ స్క్వేర్, 2n హోల్ స్క్వేర్ ప్లస్ 2n. ఈ స్క్వేర్ టర్మ్స్ లో అన్నింటిలో నుంచి నేను n స్క్వేర్ అనే దాన్ని ఎల్సిఎం తీసా. ఎల్సిఎం తీస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 2n హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నానంటే ఈ n ని లోపల మల్టిప్లై చేస్తున్నానండి. మల్టిప్లై చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 2n హోల్ స్క్వేర్ బై n ని n స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే n క్యూబ్ ప్లస్ n ని దాంతో మల్టిప్లై చేస్తే 2n బై n, 2n బై n. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. నేను ఫస్ట్ టర్మ్ లో నుంచి 1 బై n క్యూబ్ అనే దాన్ని కామన్ తీస్తున్నానండి. ఈ ఫస్ట్ టర్మ్ లో నుంచి 1 బై n క్యూబ్ ని కామన్ తీస్తున్నా.
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n క్యూబ్ కామన్ తీస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 2n హోల్ స్క్వేర్. ఇక్కడ ఎన్నో క్యాన్సిల్ అయ్యి ప్లస్ 2. ఒక్కసారి ఈ సిరీస్ ను కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు సో ఆన్ n స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ కి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇక్కడ n అంటే ఎంతండి? n అంటే 2n. సో నేను n ప్లేస్ లో 2n అనే దాన్ని రీప్లేస్ చేస్తున్నా. 2n ఇంటూ 2n ప్లస్ 1 ఇంటూ 4n ప్లస్ 1/6. నేను సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఫార్ములా తీసుకొని n ఎక్కడైతే ఉందో అక్కడ 2n అనే దాన్ని రీప్లేస్ చేసా, నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈ సిరీస్ మొత్తంలో నేను ఈ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n క్యూబ్ 2n ఇంటూ 2n ప్లస్ 1 4n ప్లస్ 1/6 ప్లస్ 2. ఈ సిరీస్ మొత్తంలో నేను ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2n ఇంటూ 2n ప్లస్ 1 ప్లస్ 4n ప్లస్ 1/6 అనేది నాకు వచ్చిందండి. నెక్స్ట్ నేను దీంట్లో నుంచి 2 అనే దాన్ని కామన్ తీస్తున్నా, n అనే దాన్ని కామన్ తీస్తున్నానండి. ఇక్కడ n అనే దాన్ని కామన్ తీస్తున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n క్యూబ్ 2n క్యూబ్ ఇంటూ n ప్లస్ 1/2 ప్లస్ 1/n ఇంటూ 4 ప్లస్ 1/n /6 ప్లస్ 2. ఇక్కడ నేను n అనే దాన్ని కామన్ తీసానండి. n అనే దాన్ని కనుక ఇక్కడ నేను కామన్ తీస్తే నాకు ఈక్వేషన్ 2 ప్లస్ 1/n అనేది వచ్చింది. ఇక్కడ n ని కామన్ తీసా. అలాగే ఈ ఈక్వేషన్ లో నుంచి కూడా నేను n అనే దాన్ని కామన్ తీస్తున్నా. n అనే దాన్ని కామన్ తీస్తే 4 ప్లస్ 1/n అనేది వస్తుంది. ఇక్కడ కామన్ తీసిన n ఇంటూ n స్క్వేర్ ఇంటూ n క్యూబ్ అనేది నాకు వచ్చింది. ఇక్కడ n క్యూబ్ క్యాన్సిల్ అండి. ఈ 2 అనేది 6 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n ప్లేస్ లో 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను 1/n ప్లేస్ లో 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 ప్లస్ 0 4 ప్లస్ 0/3 ప్లస్ 2. 1/n ప్లేస్ లో 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే n ప్లేస్ లో ఇన్ఫినిటీ మీన్స్ ఎనీథింగ్ బై 0. 1/n ప్లేస్ లో నేను ఇక్కడ ఇన్ఫినిటీ అంటే ఎనీథింగ్ బై 0 పెడతా. డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్తుంది 0/ఎనీథింగ్ 0. అంటే బ్లైండ్ గా మనం n టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఎక్కడైనా కనబడితే 1/n ప్లేస్ లో కళ్ళు మూసుకొని మనం 0 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 2 ఇంటూ 4 8/3 ప్లస్ 2. ఇక్కడ 3 అనే దాన్ని ఎల్సిఎం తీస్తున్నా. 3 డినామినేటర్ లో ఏమీ లేదు కాబట్టి ఈ 3 అనేది 2 తో మల్టిప్లై అవుతుంది. ప్లస్ 6 14/3. ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ సమ్ ఈస్ ఇంటిగ్రల్ 0 to 5
ఇంటిగ్రల్ 0 to 5 x plus 1 dx యాజ్ ద లిమిట్ ఆఫ్ ఏ సమ్. మనకి ఈ వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లిమిట్ ఆఫ్ ఏ సమ్ అంటే మాత్రమే మనం ఈ ప్రాసెస్ లో చేయాలి, లేదా డైరెక్ట్ గా మనం ఇంటిగ్రల్ ని అప్లై చేసేయవచ్చు. లిమిట్ ఆఫ్ ఏ సమ్ అంటేనే ఈ ప్రాసెస్ లో చేయాలి. ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ 0 to p f of x dx ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1 by n summation I equal to 1 to n f 1 to np f of I by n. Integral 0 to p f of x dx equal to limit n tends to infinity 1 by n summation I equal to 1 to np f of I by n. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉందండి, ఇంటిగ్రల్ 0 to p. ఈ రెండింటినీ కనుక మనం కంపేర్ చేస్తే p ఈక్వల్ టు అంటే p ప్లేస్ లో ఎంత ఉందండి 5. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతండి x ప్లస్ 1. నేను ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 5n ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఆ ఫంక్షన్ లో ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో నేను దాని ప్లేస్ లో ఐ బై ఎన్ అని రీప్లేస్ చేస్తున్నా. అంటే ఐ బై ఎన్ ప్లస్ 1, ఐ బై ఎన్ ప్లస్ 1. ఐ బై ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్. లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n. ఈ సమ్మేషన్ గనక నేను ఎక్స్పాండ్ చేస్తే ఐ అంటే మీనింగ్ ఏంటంటే 1 to n టర్మ్స్. ఐ అంటే మీనింగ్ ఏంటంటే 1 to n టర్మ్స్. ఇక్కడ ఎంత టర్మ్ ఎంత 5n. ఎంత టర్మ్ అనేది 5n. సో నేను ఆ ఐ ప్లేస్ లో 1 నుంచి 5n టర్మ్స్ వరకు ఎక్స్పాండ్ చేస్తున్నా. అంటే 1 by n ప్లస్ 1 ప్లస్ 2 by n ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎంత టర్మ్ ఎంతండి 5n by n ప్లస్ 1. 1 by n ప్లస్ 1 ప్లస్ 2 by n ప్లస్ 1 నెక్స్ట్ 3 by n నెక్స్ట్ 4 by n. ఆ మొత్తం ప్లేస్ లో నేను సో ఆన్ తీసుకొని ఎంత టర్మ్ ఎంతండి 5n by n ప్లస్ 1. ఇప్పుడు నేను n టర్మ్స్ అన్నిటినీ ఒక దగ్గర n టర్మ్స్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n ప్లస్ 2 by n ప్లస్ సో ఆన్ ప్లస్ 5n by n ప్లస్ ఇక్కడ 1లు అనేవి 5n టర్మ్స్ రిపీట్ అవుతాయండి. అంటే ఎంత టర్మ్ వరకు రిపీట్ అవుతున్నాయి ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత టర్మ్ వరకు రిపీట్ అవుతున్నాయి. కానీ మనకి ఇక్కడ ఎంత టర్మ్ వచ్చి 5n. సో 5n టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి. సో దాని ప్లేస్ లో 5n. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n. ఇక్కడ n అనే దాన్ని ఎల్సిఎం తీస్తున్నానండి. n అనే దాన్ని ఎల్సిఎం తీసిన 1 ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ 5n ప్లస్ 5n. ఈ బయట ఉన్న n తో లోపల మల్టిప్లై చేస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ 5n. దీన్ని మల్టిప్లై చేసినప్పుడు n స్క్వేర్. నెక్స్ట్ ఈ టర్మ్ తో మల్టిప్లై చేసినప్పుడు 5n by n. నెక్స్ట్ టర్మ్ తో మల్టిప్లై చేసినప్పుడు 5n by n. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో నుంచి నేను ఫస్ట్ టర్మ్ నుంచి మాత్రమే నేను 1 by n స్క్వేర్ ని కామన్ తీస్తున్నానండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ టర్మ్ నుంచి మాత్రమే 1 by n స్క్వేర్ ని కామన్ తీస్తున్నా. అప్పుడు నాకు సిరీస్ 1 ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ 5n. ఇక్కడ ఎన్నో క్యాన్సిల్ అవుతాయి, 5 అనేది మిగిలింది. ఈ సిరీస్ ను కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ది సిరీస్ కి ఫార్ములా ఏంటండి n ఇంటూ n ప్లస్ 1 by 2
n ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడ n అంటే అక్కడ ఎంత టర్మ్, అది జనరల్ ఫార్ములాలో ఎంత టర్మ్, కానీ మనకిచ్చిన దాంట్లో ఎంత టర్మ్ ఎంతండి 5n. సో నేను అక్కడ n ఎక్కడైతే ఉందో అక్కడ నేను 5n అనే దాన్ని తీసుకుంటున్నా. 5n ఇంటూ 5n ప్లస్ 1/2. అంటే ఇప్పుడు నేను ఈ సిరీస్ మొత్తంలో నేను 5n ఇంటూ 5n ప్లస్ 1/2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n². ఈ సిరీస్ మొత్తం ప్లేస్ లో 5n ఇంటూ 5n ప్లస్ 1, 5n ఇంటూ 5n ప్లస్ 1/2 ప్లస్ 5. ఇక్కడ 5n ప్లస్ 1 లో నేను n అనే దాన్ని కామన్ తీస్తున్నానండి. n అనేది దాన్ని కామన్ తీస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n². ఈ n అనే దాన్ని కామన్ తీసా 5n², 5 ప్లస్ 1/n/2 ప్లస్ 5. ఇక్కడ దీంట్లో నేను n అనే దాన్ని కామన్ తీసా, బయట ఒక n అనేది ఉందండి, n ఇంటూ n² ఇక్కడ n అనేది కామన్ వస్తే 5 ప్లస్ 1/n అనేది వచ్చింది. ఈ n² అనేది క్యాన్సిల్ అయినాయి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నామండి. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n ప్లేస్ లో 0 అనే దాన్ని పెట్టుకోవచ్చు. 1/n ప్లేస్ లో 0 పెడితే 5 ఇంటూ 5 ప్లస్ 0/2 ప్లస్ 5. 5 ఇంటూ 5 ప్లస్ 1/n ప్లేస్ లో 0/2 ప్లస్ 5, 25/2 ప్లస్ 5. 2ని కనుక ఎల్సిఎం తీస్తే 25 డినామినేటర్ లో ఏమి లేదు, 2 అనేది 5 తో మల్టిప్లై అవుతుంది, 10, 35/2. మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈజ్ find integral 0 to 4 x² dx has the limit of a sum. ఫస్ట్ ఇది ఏ ఫామ్ లో ఉందండి, ఇంటిగ్రల్ 0 to p f of x dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to np f of I/n. ఇచ్చిన క్వశ్చన్ మనకి ఈ ఫామ్ లో ఉందండి. ఇంటిగ్రల్ 0 to p f of x dx, ఇంటిగ్రల్ 0 to 4 x² dx ఈ ఫామ్ లో ఉంది. ఈ 2 ఈక్వేషన్స్ ని కనుక కంపేర్ చేస్తే ఫస్ట్ p వాల్యూ అండి, p ప్లేస్ లో ఎంత ఉందండి 4. అలాగే f of x అంటే ఇచ్చిన ఫంక్షన్ f of x ఈక్వల్ టు x². వాల్యూస్ రాసుకున్నాం. ఇప్పుడు నేను ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to np, p వాల్యూ ఇక్కడ 4, సో 4n. f of I/n అంటే f of x అనే ఫంక్షన్ ఏంటండి x² అంటే x ఎక్కడైతే ఉందో అక్కడ నేను I/n అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఈ x ప్లేస్ లో I/n అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, I/n². ఇప్పుడు నేను సమ్మేషన్ ని ఎక్స్పాండ్ చేస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ ని ఎక్స్పాండ్ చేస్తే I వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయండి, I ఈక్వల్ టు 1 to 4n. దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అంటే ఆ I ప్లేస్ లో మనం 1 నుంచి 4n వరకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అని మీనింగ్ అండి. I ఈక్వల్ టు 1 to 4n అంటే 1 నుంచి 4n టర్మ్స్ వరకు మనం సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. I ప్లేస్ లో ఫస్ట్ 1/n² ప్లస్ 2/n², నెక్స్ట్ 3/n², నెక్స్ట్ 4/n², అలా అప్ టు ఎక్కడి వరకు అండి 4n టర్మ్స్ వరకు, 4n/n². నేను ఆ మొత్తాన్ని సో ఆన్ ప్లస్ 4n/n². లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n
ఇక్కడ డినామినేటర్ లో హోల్ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఎన్ స్క్వేర్ మొత్తాన్ని నేను ఎల్సిఎం గా తీసుకుంటున్నా. ఎన్ స్క్వేర్ ఎల్సిఎం గా తీసుకున్న 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ 4n హోల్ స్క్వేర్, సో ఆన్ 4n ప్లస్ 4 స్క్వేర్. ఈ ఎన్ స్క్వేర్ ని బయటికి తీసుకొస్తున్నానండి. ఎన్ స్క్వేర్ ని బయటికి తీసుకొస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎన్ ఉంది. ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్ లిమిట్ n tends to infinity 1 by n cube 1 square plus 2 square plus so on 4n whole square. నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. దీన్ని బయటికి రాసేసా. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ 4n హోల్ స్క్వేర్, 4n హోల్ స్క్వేర్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అండి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. దీని యొక్క ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. జనరల్ గా ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ కి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n టర్మ్స్ కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అది n టర్మ్స్ ఉన్నప్పుడు. ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఎంతండి? 4n. ఎంత టర్మ్ మనకి? 4n. సో నేను n ప్లేస్ లో 4n అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 4n ఇంటూ 4n ప్లస్ 1, n ప్లేస్ లో 4n పెడితే 8n అండి. 8n ప్లస్ 1 బై 6. ఇప్పుడు నేను ఈ సిరీస్ మొత్తంలో నేను ఈ ఈక్వేషన్ అనే దాన్ని పెట్టేస్తున్నా, అంటే ఈ ఫార్ములా అనే దాన్ని పెట్టేస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n క్యూబ్ 4n ఇంటూ 4n ప్లస్ 1 ఇంటూ 8n ప్లస్ 1 బై 6. ఇక్కడ ఒక n ఉందండి. ఇక్కడ నేను ఇంకో n కామన్ తీస్తున్నా. ఇక్కడ ఇంకో n కామన్ తీస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n క్యూబ్ 4n క్యూబ్. ఇక్కడ n కామన్ తీసాం కాబట్టి 4 ప్లస్ 1 బై n. ఇక్కడ కూడా n అనేది కామన్ వచ్చింది కాబట్టి 8 ప్లస్ 1 బై n బై 6. ఇక్కడ ఆల్రెడీ n ఉంది. ఇక్కడ ఒక n కామన్ తీసాం, n స్క్వేర్ అయింది. ఇక్కడ ఇంకో n కామన్ తీసాం, n క్యూబ్ అయింది. ఇక్కడ n కనుక కామన్ తీస్తే 4 ప్లస్ 1 బై n అనేది వస్తుంది. ఇక్కడ n కామన్ తీస్తే 8 ప్లస్ 1 బై n అనేది వస్తుంది. n క్యూబ్ అనేది క్యాన్సిల్ అండి. 4 లో 2 టేబుల్ 2 టైమ్స్, దీనిలో 3 టైమ్స్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది అంటే 1 బై n ప్లేస్ లో 0 అనేదని పెట్టుకోవచ్చు. అంటే ఈ 1 బై n ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 4 ప్లస్ 0, ఇక్కడ ముందు ఒక 2 ఉందండి. 4 ప్లస్ 0 8 ప్లస్ 0 బై 3. 2 ఇంటూ 4 ప్లస్ 0 4, 8 ప్లస్ 0 8. 4 ఇంటూ 8 32. 32 బై 3. 32 ఇంటూ 2 64 బై 3. మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. లిమిట్ ఆఫ్ ఏ సమ్ అంటే మనకు ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. మనం ఈ ప్రాసెస్ లో చేయాలండి. నెక్స్ట్ సమ్మేషన్ సమ్స్ అనేవి ఎలా ఉంటాయో వాటిని చూద్దాం. ఫైండ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ n ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ రూట్ n ప్లస్ n బై n రూట్ n. ప్రీవియస్ సమ్స్ లో మనకి ఫార్ములాలోకి ఉంటే ఇంటిగ్రల్ ఫార్ములాకి ఉంటే మనం సమ్మేషన్ అప్లై చేసి సమ్మేషన్ నుంచి ఎక్స్పాన్షన్ తీసుకొచ్చామండి. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఎక్స్పాన్షనే ఉంది. ఎక్స్పాన్షన్ నే మనం సమ్మేషన్ లోకి మార్చుకొని ఇంటిగ్రల్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ అప్లై చేస్తున్నానండి. మొత్తానికి సమ్మేషన్ అప్లై చేస్తున్నా. సమ్మేషన్ అనేది మనకి ఎప్పుడు అప్లై అవుతుందంటే లాంగెస్ట్ ఈక్వేషన్ ని షార్ట్ ఈక్వేషన్ గా రాయడానికి మనకు సమ్మేషన్ అనేది యూజ్ అవుతుంది. సమ్మేషన్ i ఈక్వల్ టు +1 +2 +n అంటే అప్ టు n టర్మ్స్. i ఈక్వల్ టు 1 టు n టర్మ్స్ n. రూట్ n ప్లస్
1 to n వరకు అప్ టు మొత్తాన్ని ఇక్కడ ఏమని తీసుకున్నాం, i ఈక్వల్ టు 1 to n మొత్తాన్ని మనం i గా తీసుకున్నాం. సో i బై n రూట్ n బై n రూట్ n. నేను ఈ న్యూమరేటర్ లో ఉన్న n ప్లస్ i మొత్తంలో నుంచి నేను n అనే దాన్ని కామన్ తీస్తున్నానండి. n అని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n. ఇక్కడ n అనే దాన్ని కామన్ తీసి బయట రాసిన రూట్ n ఇంటూ రూట్ 1 ప్లస్ i బై n బై n రూట్ n. ఇక్కడ n అనే దాన్ని కామన్ తీసా, ఆ కామన్ తీసిన టర్మ్ కూడా రూట్ లోపల ఉంది, ఆ టర్మ్ సపరేట్ గా రాశానండి రూట్ n. ఇక్కడ కామన్ తీస్తే 1 ప్లస్ i బై n అనేది మిగిలింది. ఇక్కడ రూట్ n అనేది క్యాన్సిల్ అవుతాయి. ఈ 1 బై n టర్మ్ ని ముందుకు రాసేస్తున్న లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n రూట్ 1 ప్లస్ i బై n. నాకు సమ్మేషన్ ఫామ్ వచ్చిందండి. అంటే ఇంటిగ్రల్ 0 to p f of x dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to np f of i బై n. అంటే నాకు ఈ ఫామ్ అనేది వచ్చేసిందండి. ఈ ఫామ్ అనేది వచ్చింది. ఈ ఫామ్ నుంచి నేను ఇంటిగ్రల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇంటిగ్రల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే నాకు లోయర్ లిమిట్ ఏంటో తెలియాలి, అప్పర్ లిమిట్ ఏంటో తెలియాలి. ఆ 2ని ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తా. i బై n అంటే మనం ఏం తీసుకుంటామంటే x అని తీసుకుంటామండి. i బై n అంటే x అని తీసుకుంటాం. అంటే f ఆఫ్ i బై n అని ఉన్నప్పుడు f ఆఫ్ x అనే ఫంక్షన్ లో i బై n అని ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేసామో అదే విధంగా i బై n ఈక్వల్ టు x గా తీసుకుంటాం. ఫస్ట్ లోయర్ లిమిట్ పుట్ i ఈక్వల్ టు 1. మనకి సిరీస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అంటే 1 to n వరకు స్టార్ట్ అవుతుంది. అంటే 1 to n వరకు ఉన్నాయండి. అంటే స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఆ 1 ని లోయర్ లిమిట్ లో తీసుకున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే i ప్లేస్ లో 1 అనే దాన్ని పెడుతున్నానండి. ఇక్కడ i ప్లేస్ లో 1 అనే దాన్ని పెడుతున్నా. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1 బై n అంటే 0. lower limit is 0. Upper limit put i equal to n. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ టర్మ్ ని నేను లోయర్ లిమిట్ లో తీసుకున్నా. ఆ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉన్నాయండి, ఎంత టర్మ్ వరకు ఉన్నాయి. ఆ n ని ఎంత టర్మ్ కాబట్టి n అని నేను అప్పర్ లిమిట్ లో తీసుకుంటున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ i ప్లేస్ లో n by n equal to 1. Upper limit is 1, lower limit is 0. ఇప్పుడు ఇంటిగ్రల్ ఫార్మ్ లోకి రాయాలంటే లోయర్ లిమిట్ is 0, అప్పర్ లిమిట్ is 1. f of x అనే ఫంక్షన్ అంటే f of i by n ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, x గా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. రూట్ 1 ప్లస్ x dx నాకు ఇంటిగ్రల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు దీనికి నేను ఇంటిగ్రల్ ని అప్లై చేస్తా. ఇంటిగ్రల్ ని ఏ విధంగా అప్లై చేస్తానో చూడండి. 1 ప్లస్ ఎక్స్ 0 to 1 రూట్ 1 ప్లస్ ఎక్స్ ని 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 గా రాయొచ్చండి. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2. ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. దానికి ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే ఇక్కడ 1/2, 1/2 ప్లస్ 1 అంటే 3/2 బై n ప్లస్ 1 అంటే 3/2. లిమిట్స్ ఏమున్నాయండి, 0 to 1. ఈ డినామినేటర్ లో ఉన్న దాన్ని పైకి రాస్తున్నాం, 2/3 గా చేంజ్ అయిందండి. లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ పైన ఉన్న దాన్ని అప్పర్ లిమిట్ అని, కింద ఉన్న దాన్ని లోయర్ లిమిట్ అని అంటామని చెప్పుకున్నాం. సో ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ ని ఎక్స్ ప్లేస్ లో పెడుతున్నానండి. ఎక్స్ ప్లేస్ లో పెడితే 1 ప్లస్ 1 2 పవర్ 3/2.
ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ అని సబ్స్టిట్యూట్ చేసా, నెక్స్ట్ లోయర్ లిమిట్ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఎక్స్ ప్లేస్ లో జీరో అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో జీరో అనే దాన్ని పెడితే 1/3/2. 1 అని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కూడా అదే 1 వస్తుంది, అంటే -1. ఈ 2/3/2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2/3 2√2గా రాసుకోవచ్చు. -1. 2/3/2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2√2 -1. మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/6n. ఇక్కడ n ప్లస్ సంథింగ్ ఇక్కడ మాత్రం ఎంత టర్మ్ మాత్రం n ప్లస్ సంథింగ్ గా లేదండి. సో దాన్ని n ప్లస్ సంథింగ్ గా మనమే రాసుకుంటున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/n+5n. అంటే n+5n అంటే 6n. 6n అనే n ప్లస్ సంథింగ్ గా రాయాలి, n+5n గా రాసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం సమ్మేషన్ ని అప్లై చేస్తాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ i ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండి? 1 నుంచి. 1 ఎక్కడి వరకు అవుతుంది అండి? ఎంత టర్మ్ ఎంత? 5n, అంటే 5n. ఎఫ్ ఆఫ్ అంటే 1/n+1 నుంచి 5n టర్మ్స్ వరకు ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆ మొత్తాన్ని నేను ఐగా తీసుకుంటున్నా, n+i. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నానంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, నెక్స్ట్ స్టెప్ లో నేను n అనే దాన్ని కామన్ తీస్తున్నానండి. సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to 5n. ఇక్కడ n అనే దాన్ని కామన్ తీస్తే 1/n into 1+i/n. 1+i/n. ఈ 1/n అనే దాన్ని ఫ్రంట్ కి రాసేస్తున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to 5n 1/1+i/n. నాకు ఆ ఫామ్ వచ్చేసింది. నెక్స్ట్ నేను అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. i/n ఈక్వల్ టు x. ఫస్ట్ లోయర్ లిమిట్ పుట్ స్టార్టింగ్ టర్మ్ 1 కాబట్టి i ఈక్వల్ టు 1 పెడితే n టెన్స్ టు ఇన్ఫినిటీ i ప్లేస్ లో 1 అనే దాన్ని పెడితే 1/n ఈక్వల్ టు 0. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n వాల్యూ 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఎంత టర్మ్ ఎంత అండి? ఇక్కడ ఎంత టర్మ్ 5n, అంటే i ఈక్వల్ టు 1 to 5 ఎంత టర్మ్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత టర్మ్ 5n కాబట్టి పుట్ i ఈక్వల్ టు 5n. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే i ప్లేస్ లో 5n అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలండి. 5n అని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే బై n క్యాన్సిల్ 5. ద అప్పర్ లిమిట్ ఈస్ 5, లోయర్ లిమిట్ ఈస్ 0. ఇంటిగ్రల్ 0 to 5 f of x అంటేనండి 1/1 ప్లస్ i/n ప్లేస్ లో x అనే దాన్ని తీసుకుంటాం. 1/1 ప్లస్ x dx. ఇంటిగ్రల్ 0 to 5 1/1 ప్లస్ x dx. 1/x కి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా ఏంటంటే log mod x. log mod x అంటే మొత్తం అండి 1 ప్లస్ x. లిమిట్స్ ఉన్నాయి కాబట్టి 0 to 5. లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ అప్పర్ లిమిట్ ని x ప్లేస్ లో పెట్టినప్పుడు log 6 అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ లోయర్ లిమిట్ ని మైనస్ లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x ప్లేస్ లో 0 అండి, అంటే log 1. log 1 value 0. So answer is log 6. This is the answer. Next one is
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ tan pi by 4n ప్లస్ tan 2pi by 4n ప్లస్ సో ఆన్ ప్లస్ tan n pi by 4n. ఫస్ట్ దీన్ని మనం సమ్మేషన్ అప్లై చేద్దాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 టు 1 నుంచి n వరకు ఉన్నాయి. సో n tan ఆఫ్ ఆ 1 నుంచి n వరకు మొత్తాన్ని మనం i గా తీసుకుంటాం కాబట్టి పై i బై 4n పై i బై 4n. లోయర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ దీన్ని ఇంకా మనం క్లియర్ గా రాసినట్లయితే n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 టు n tan pi by 4 ఇంటూ 1/n అని సపరేట్ గా రాస్తున్నానండి. మీకు క్లియర్ గా ఉండడం కోసం i బై n అని సపరేట్ గా రాసా. ఇప్పుడు నేను లోయర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. i బై n అంటే x. ఫస్ట్ లోయర్ లిమిట్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే పుట్ i ఈక్వల్ టు సిరీస్ 1 తో స్టార్ట్ అవుతుంది 1 2 3 సో ఆన్ n. సో నేను 1 తీసుకున్నా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n ప్లేస్ లో 0. నెక్స్ట్ నేను అప్పర్ లిమిట్ ఎక్కడ వరకు అయితే ఎక్స్పాన్షన్ జరుగుతుందో అక్కడ వరకు 1 టు ఎంత టర్మ్ వరకు ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. పుట్ i ఈక్వల్ టు n లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ i ప్లేస్ లో n అనే దాన్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే n/n క్యాన్సిల్ 1 అంటే అప్పర్ లిమిట్ ఈజ్ 1 లోయర్ లిమిట్ ఈజ్ 0. ఇంటిగ్రల్ 0 టు 1 లోయర్ లిమిట్ ఈజ్ 0 అప్పర్ లిమిట్ ఈజ్ 1. ఇక్కడ tan pi by 4 i బై n ప్లేస్ లో మనం x గా తీసుకుంటాం. tan pi by 4 i బై n ప్లేస్ లో x అని తీసుకుంటాం. dx ఇంటిగ్రల్ tan x dx ఇంటిగ్రల్ tan x dx అంటే ఫార్ములా log mod secant x ప్లస్ c. ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ tan x dx అంటే ఫార్ములా ఏంటంటే log mod secant x ప్లస్ c. మనం ఇంటిగ్రేషన్ చాప్టర్ లో చెప్పుకున్నామండి. ఫార్ములాని గనక ఏదైనా అప్లై చేసేటప్పుడు x కి గనక ఏదైనా కోఎఫిషియంట్ గనక ఉన్నట్లయితే ఆ కోఎఫిషియంట్ అనేది డినామినేటర్ లోకి వస్తుంది. ఇక్కడ x కి tan x dx అంటే log mod secant x, కానీ ఇక్కడ tan pi by 4 ఇంటూ x అంటే x కి కోఎఫిషియంట్ pi by 4 ఉందండి. ఆ pi by 4 అనేది డినామినేటర్ లోకి వస్తుంది. log mod x అంటే secant pi by 4 ఇంటూ x బై x కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్ లోకి వస్తుంది. లిమిట్స్ 0 టు 1 ఇది డినామినేటర్ లో దాన్ని కనుక పైకి రాసుకుంటే 4/5. నెక్స్ట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండి. x ప్లేస్ లో 1 అనే దాన్ని పెడితే log mod secant pi by 4 అప్పర్ లిమిట్ లో 1 అనే దాన్ని పెట్టాం మైనస్ లోయర్ లిమిట్ మైనస్ log mod 0 అనే దాన్ని పెడితే secant 0 4/5 log secant pi by 4 వాల్యూ √2 అండి మైనస్ secant 0 వాల్యూ 1. సో 1 log 1 వాల్యూ 0 log 1 వాల్యూ 0 4/5 log ఈ √2ని
2^1/2 గా రాసుకోవచ్చండి. -0 కాబట్టి log1 వాల్యూ దాని వెయిట్ లో. లాగుకు గనక ఏదైనా పవర్ లో గనక ఉన్నట్లయితే అది ఫ్రంట్కి వచ్చి మల్టిప్లై అవుతుంది. అంటే 4/π1/2 log2. ఈ 2 4 లో 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2/π log2. This is the final answer. The next one is limit n tends to infinity 1 plus 1/n into 1 plus 2/n into so on 1 plus n/n whole power 1/n. ఫస్ట్ ఈ సిరీస్ మొత్తాన్ని నేను ఎల్గా తీసుకుంటున్నానండి. L ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1 plus 1/n into 1 plus 2/n so on 1 plus n/n whole power 1/n. మొత్తాన్ని నేను సిరీస్ మొత్తాన్ని ఎల్లగా తీసుకున్నా. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. లాగ్ను కనుక బోత్ సైడ్స్ అప్లై చేస్తే లాగ్ ఎల్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఈ సిరీస్ మొత్తానికి లాగ్ అనే దాన్ని అప్లై చేస్తున్నా. లాగ్ పవర్ లో ఉన్నది ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది కాబట్టి 1/n లాగ్ 1 ప్లస్ ఈ సిరీస్ మొత్తాన్ని నేను సమ్మేషన్ అప్లై చేసి రాస్తున్నానండి. సమ్మేషన్ కనుక అప్లై చేస్తే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 టు 1 నుంచి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందండి. ఎక్కడి వరకు? n వరకు. సో n లాగ్ 1 ప్లస్ ఇక్కడ 1 నుంచి n వరకు టర్మ్స్ మొత్తాన్ని మనం ఐగా తీసుకుంటాం కాబట్టి I/n. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ I/n అంటే మనం x గా తీసుకుంటాం. సో I/n ఈక్వల్ టు x. లోయర్ లిమిట్ అంటే స్టార్టింగ్ టర్మ్ తీసుకుంటాం. I ఈక్వల్ టు 1. పుట్ I ఈక్వల్ టు 1 స్టార్టింగ్ టర్మ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ I ప్లేస్ లో 1 అనే దాన్ని పెడుతున్నాం. I ప్లేస్ లో 1 అని పెడుతున్నాం 1/n. n టైమ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n ప్లేస్ లో 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ అండి. అప్పర్ లిమిట్ అది 1 నుంచి ఎక్కడ వరకు అయితే ఎక్స్పాండ్ అవుతుందో 1 నుంచి ఎక్కడ వరకు అయితే ఎక్స్పాన్షన్ జరుగుతుందో ఎక్కడ వరకు జరుగుతుందండి 1 టు nth టర్మ్. ఆ n నే మనం అప్పర్ లిమిట్ లో I ప్లేస్ లో తీసుకుంటామండి. అప్పర్ లిమిట్ లో I ఈక్వల్ టు 1. I ప్లేస్ లో n అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/n ఈక్వల్ టు 1. అప్పర్ లిమిట్ ఈజ్ 1, లోయర్ లిమిట్ ఈజ్ 0. ఇంటిగ్రల్ ఇది మొత్తం లాగ్ ఎల్ అండి. లాగ్ ఎల్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ 1 ప్లస్ I/n ప్లేస్ లో x అండి. 1 ప్లస్ I/n ప్లేస్ లో x dx నాకు ఇంటిగ్రల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ log x dx అంటే ఫార్ములా ఏంటంటే x log x మైనస్ x ప్లస్ c. ఇంటిగ్రల్ log x dx అంటే ఫార్ములా ఏంటంటే x log x మైనస్ x ప్లస్ c. అది ఫార్ములా. కానీ అక్కడ x ప్లేస్ లో ఇక్కడ 1 ప్లస్ x అనేది ఉందండి. x ప్లేస్ లో 1 ప్లస్ x అనేది ఉంది. సో log l ఈక్వల్ టు x log x అంటే 1 ప్లస్ x log 1 ప్లస్ x మైనస్ x అంటే 1 ప్లస్ x. మొత్తానికి లిమిట్ 0 to 1. log l ఈక్వల్ టు ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ ని పెడుతున్నానండి. అంటే x ప్లేస్ లో 1 అనే దాన్ని పెడుతున్నా.
2 log 2 minus 2 మైనస్ ఆఫ్ ఇక్కడ వరకు నేను అప్పర్ లిమిట్ అని పెట్టా, అంటే ఎక్స్ ప్లేస్ లో 1 అనే దాన్ని పెట్టా. 1 + 1 2, 1 + 1 2, 1 + 1 2. నెక్స్ట్ లోయర్ లిమిట్ ని పెడుతున్నానండి, అంటే log 1 minus 1, log 1 minus 1. మైనస్ తో కనుక మల్టిప్లై చేస్తే log L ఈక్వల్ టు దీన్ని ఫ్రంట్ కి రాసేస్తున్నా log 4 మైనస్ 2. ఈ log 1 అంటే వాల్యూ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. log L ఈక్వల్ టు log 4 మైనస్ 1. log E బేస్ E వాల్యూ 1 అండి, అంటే నేను 1 ప్లేస్ లో log E బేస్ E అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ 1 ప్లేస్ లో log E బేస్ E అని పెడుతున్నానండి. log L ఈక్వల్ టు log 4 మైనస్ log E బేస్ E. బేస్ లో మనకి ఏమీ లేకపోయినా కూడా ఈనే మనం కన్సిడర్ చేస్తామండి, కాకపోతే దాన్ని మనం మెన్షన్ చెయ్యం. log L ఈక్వల్ టు log A మైనస్ log B, అంటే మనం ఏమని రాసుకోవచ్చు అంటే log A బై B గా రాసుకోవచ్చు. log 4 E. బోత్ సైడ్స్ log cancel, L ఈక్వల్ టు 4 E. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. The next one is limit n tends to infinity. Limit n tends to infinity 1 plus 2 power 4 plus 3 power 4 plus so on n power 4 by n power 5. ఈ n power 5 ని లిమిట్ n tends to infinity 1 power 4 plus 2 power 4 plus 3 power 4 plus so on plus n power 4 by n into n power 4 గా రాసుకోవచ్చు. n into n power 4 గా రాయొచ్చు. దీన్ని గనక సమ్మేషన్ గనక అప్లై చేస్తే, సమ్మేషన్ ని అప్లై చేస్తే లిమిట్ n tends to infinity 1/n అని బయటకు రాసేస్తున్నానండి. 1 నుంచి n వరకు రిపీట్ అవుతున్నాయి టర్మ్స్. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n వరకు రిపీట్ అవుతున్నాయండి. ఈ సిరీస్ మొత్తాన్ని ఎక్కడి వరకు అయితే ఎక్స్పాన్షన్ జరుగుతుందో అక్కడ వరకు మొత్తాన్ని I గా తీసుకుంటున్నాం. I/n హోల్ పవర్ 4. I/n హోల్ పవర్ 4. I/n అంటే మనం x గా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ లో లోయర్ లిమిట్ ని అప్పర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. I/n అంటే x, I/n మీన్స్ x. లోయర్ లిమిట్, నెక్స్ట్ నేను లోయర్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. పుట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? I వాల్యూస్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో I ఈక్వల్ టు 1. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n becomes a 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ పుట్ I ఈక్వల్ టు ఎక్కడి వరకు వెళ్తున్నాయండి? I ఈక్వల్ టు 1 to nth టర్మ్ వరకు వెళ్తున్నాయి. సో I ఈక్వల్ టు n అప్పర్ లిమిట్ లో తీసుకున్నా. I ప్లేస్ లో n అని పెడితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/n ఈక్వల్ టు 1. n/n ఈక్వల్ టు 1. n క్యాన్సిల్ అయిద్దండి, 1 అనేది మిగులుతుంది. అప్పర్ లిమిట్ ఈజ్ 1, లోయర్ లిమిట్ ఈజ్ 0. అప్పర్ లిమిట్ ఈజ్ 1, లోయర్ లిమిట్ ఈజ్ 0. ఇంటిగ్రల్ 0 to 1. ఇక్కడ ఫంక్షన్ I/n అండి. I/n అంటే ఏం తీసుకుంటాం? x గా తీసుకుంటాం. x హోల్ పవర్ 4 dx. హోల్ పవర్ 4 dx. ఇది x పవర్ n ఫార్ములాలో ఉంది. x పవర్ n ఫార్ములా ఇంటిగ్రేషన్ లో x పవర్ n ప్లస్ 1/n+1 ఫార్ములాను కనుక అప్లై చేస్తే n+1 అంటే 5/5. లిమిట్స్ ఉన్నాయి కాబట్టి 0 to 1. ఈ 1/5 అనేది కాన్స్టెంట్, దాన్ని ఫ్రంట్ కు రాసేసుకుంటున్నా. నేను లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఫస్ట్ నేను అప్పర్ లిమిట్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్ లో 1 అని పెట్టా, 1/5 అన్నా కూడా
వన్ అని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కూడా వన్నే వస్తుందండి. మైనస్ లోయర్ లిమిట్ అంటే 0. ద ఆన్సర్ ఈస్ 1/5.